హాయ్. ఈరోజు నేనైతే కోయంబత్తూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్కి వచ్చాను. ఇప్పుడు నేను మాకు ఒక రూమ్ అయితే అలొకేట్ చేశారు. సో నేను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అన్న విషయాలు అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో చూపిస్తాను కూడా చూడండి. ఇదే మాకు వచ్చిన రూమ్ నెంబర్ అయితే 217 శివపాదం 4 బిల్డింగ్లో వచ్చింది. శివపాదంలో ఏంటంటే 3 and 4 అని 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో మాకైతే వచ్చింది శివపాదం 4. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్. ఇగో ఇక్కడ నుంచి నా వెనక నుంచి నేను చూపిస్తున్నా. ఇది నా ఎంట్రన్స్ డోర్తో పాటు ఇక్కడ మనకి క్లాత్ హ్యాంగర్స్ ఇచ్చారు. ఓకే, క్లాత్ హ్యాంగర్స్ కూడా ఇక్కడ మంచి డిజైన్. మెయిన్ థింగ్ మనకి మంచి కాట్స్ అనమాట. 2 కాట్స్ ఇచ్చారు, బాగున్నాయి. 2 కాట్స్ మిడిల్లో కూడా ఒక మంచి టేబుల్ ఇచ్చారు. సో టేబుల్ కూడా నీట్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే రూమ్ యొక్క క్లీన్ హైజీన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది మన రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదిగో మంచి కొబ్బరి తోట అనమాట. చాలా ఓపెన్ ప్లేస్, చాలా బాగుంది. ఓకే, అండ్ ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది, మిర్రర్ కూడా ఉంది, టేబుల్, అండ్ ఇది వాష్రూమ్ అనమాట. ఇది మన వాష్రూమ్ డోరు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఉంది, ఇక్కడ నుంచి కూడా వ్యూ. అండ్ ఇక్కడ మనకి టేబుల్, ఇదొక టేబుల్. వాటర్కి అయితే మనకి తాగటానికి ఇదిగో చూడండి మంచి రాగిది అయితే మాత్రం ఇక్కడ గ్లాసెస్ జాగ్రత్త పడి ఇచ్చారు. చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం. మెయిన్ థింగ్ అండ్ ఇక్కడ వుడ్ కబోర్డు. ఓకే, సో ఇక్కడ వుడ్ కబోర్డ్ కూడా మనకి ఏమైనా బట్టలు గట్రా పెట్టుకోవాలనుకున్నా సరే. సో ఇదండి రూమ్ అయితే ఫెసిలిటీస్ గురించి. మీకు ఎలా అనిపించింది ఈ రూమ్ గురించి? మీకు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్ మీ కమెంట్స్ ఏంటన్నది ఒకసారి చెప్పండి. ఈ రూమ్ అసలు ఎలా బుక్ చేస్తామో, ఈ రూమ్ బుక్ చేయాలంటే ఎక్కడ బుక్ చేయాలి, ఎప్పుడు బుక్ చేయాలి, ఎన్ని రోజుల ముందుగా మనకి రూమ్స్ ఏమైనా రిలీజ్ అవుతాయి లేదా అన్నది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మీకు కావాలంటే మాకు కమెంట్ చేయండి. నేను దీని గురించి వెంటనే మీకు ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అయితే జస్ట్ హార్డ్లీ ఒక 1 to 2 minutesలో చెప్తా, బట్ క్లియర్ కట్గా ప్రతి విషయాన్ని అయితే చెప్తాను. సో మీకు ఏం విషయాలు కావాలన్నా సరే దీనికి ఇషా ఫౌండేషన్కి సంబంధించి నాకు ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ మాత్రం కొట్టి పెట్టుకోండి. అండ్ వీలైన వాళ్ళకి ఇషా ఫౌండేషన్కి రావాలి అనుకుంటున్న వాళ్ళకి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.